ఎన్ని ఎకరాలు ఇది? 5 ఎకరాలున్నర. 5 ఎకరాలు. ఎకరానికి ఎంత ఇచ్చుడు కౌలు? 15,000 ఇచ్చుడు. ఆహా. మరి ఇప్పుడు ఎట్లా ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇది? ఇక ప్రభుత్వం ఏం చేస్తారో మరి ఇక నాకు అంటే ప్రభుత్వ దృష్టికి మీరు తీసుకెళ్లారా? తీసుకెళ్ళిన ఏమన్నారు? వీళ్ళు వాటర్ తెప్పిస్తానన్నాడు. ఉమ్, తెప్పిస్తానని మాట్లాడిండు, తెప్పిస్తలేదు. ఉమ్, ఆడ గచ్చవాళ్ళు కొట్టిర్రు, గుల్లకోట చెర్లపల్లి వాళ్ళు గచ్చవాళ్ళు కొట్టిర్రు. ఉమ్, దాన్ని పట్టించుకుంటలేరు. ఈ ఎండపిల్లలు పోతే బెదిరిస్తారు, ఉమ్. మాకు రాని మీకు ఎట్లా వస్తాయి అని అంటారు. ఇప్పుడు మీ పొలం పక్కనే కాలువ ఉందని మీరే చెప్తున్నారు. ఆ కాలువలు రావడం లేదా? కాలువ రావడం లేదు, కాలువనే దుమ్మురేగుతుంది, కాలువ అచ్చులు లేదు. అంటే ఎందుకు మీరు అడగలేదా? అంటే మేము అడిగినాం, అడిగితే కూడా ఇంకా కాలువ టీఎంను కూడా బెదిరించారు. నీదోళ్ళకి వారంది కిందోళ్ళకి ఎట్లా ఇసుకపోతాను అని. అంటే ఇట్లా ఈ చుట్టుపక్కల మీ ఒక్కరిదేనా ఇంకెవరైనా ఉన్నాయా? ఉన్నాయి, ఇంకా బాగానే మంది ఉన్నాయి, కానీ వాళ్ళు మన కొరకు వాళ్ళు వస్తారా? వాళ్ళు కూడా నాతో పాటు వచ్చిర్రు. ఇప్పుడు సుమారు మీరు ఎంత వరకు నష్టపోయారు ఇక్కడ? ఇక్కడ నేను 60,000కు నష్టపోయాను. 60,000 వరకు పెట్టుబడి పెట్టుకున్నారు. నేను ఎడ్లను మేపుకుంటున్నా, ఎకరన్నర పొలం ఉల్లారుతుంది. నా పరిస్థితి ఏందో మీరు చెప్పాలి, ఎమ్మెల్యే గారా ఎవరు అని మీరు చెప్పాలి. నాకు నా నష్టపరిహారం ఏందో మీరు కట్టిస్తారా? కాలువ నీళ్లు రావాలని తలుచుకుంటాను. కాలువ నీళ్లు అచ్చులేదు, మా పొలాలు అన్ని ఉల్లారిపోయినాక ఆయన తెచ్చి ఏమిటి మాకు? మీకు ఇప్పుడు ఏం న్యాయం కావాలి? మాకు కాలువ నీళ్లు న్యాయం కావాలి. ఇవి ఉన్నాయన్నా కాపాడుకుంటాం. ఈ ఎకరం నరదాకా పోయింది, ఆ 20 గుంటలన్నా కాపాడుకోవటానికి ఇప్పుడన్నా అవకాశం ఇవ్వండి మాకు. అంటే గత ప్రభుత్వంలో మీకు ఇలా ఏమన్నా జరిగిందా? జరగలేదు. మాకు కేసీఆర్ ఉన్నన్నద్దులు మంచిగా మాకు ఇంట్లో నీళ్లు ఆకిట్లకి వెళ్ళి పోయినట్టున్నాయి. ఇప్పుడు ఈయన గెలిచి 3 నెలలు అయితలేదు, 3 ఐతారాలు అయితలేదు. మాకు గింత జరిగిపోయింది పొలం. ప్రభుత్వం మారినాకనే కష్టాలు వచ్చినాయి అంటారు. ప్రభుత్వం మారినాకనే కష్టం వచ్చింది. నేను అన్ని ఇస్తా, నీళ్లు అందిస్తా అని అన్నాడు, అందించలేదు. మాకు మమ్మల్ని పట్టించుకుని లేదు. ఇప్పుడు మాజీ మంత్రి ఉన్నాడు కదా కొప్పులీశ్వర్, ఆయన ఉన్నప్పుడు నీళ్లు మీకు బాగానే వచ్చినాయి. అప్పుడు ఏం నష్టం జరగలేదు? అప్పుడు ఏం నష్టం జరగలేదు, మడి కూడా గుళ్ళారలేదు మాకు. అప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడినాకనే ఈ నష్టాలు వస్తున్నాయి ఇప్పుడు మాకు. ఇప్పుడు అంబర్పేట దాకా పొలం గింత పొలం బాగుంటే బాగా అనిపిస్తుంది. మీరు అన్న ఏమన్నా సాయం చేయండి. గొర్రె మేకలకు గట్ల మేపుకోవడానికి మొత్తానికి ధైర్యం వస్తలేదు సార్. ఏమన్నా సాయం చేయండి. మాకు 3 ఆడపిల్లలు, 2 ఎకరాల పొలం పెట్టుబడి పెట్టి అంత మీద పట్టి. పేరు సబ్బ వెంకటమ్మ. ఈ పొలం మీదేనమ్మా? కౌలుకు ఎత్తాను. ఎన్ని ఎకరాలు ఉంటది పొలం? మొత్తం 5 ఎకరాలు కానీ 2 ఎకరాలున్నారు. 2 ఎకరాల పొలం మొత్తం ఎండిపోయిందా? మొత్తం ఎండిపోయింది సార్. మీరన్నా కొంచెం సాయం చేయండి మాకు. కలిసినాలు పట్టించుకుంటలేరు. ఇప్పటి వరకు మీకు ఏ న్యాయం జరగలేదు? ఏ న్యాయం జరగలేదు, ఏం చేస్తలేరు సాయం కూడా. ఏమని చెప్తారు అధికారులు? అత్తయ్య అని అంటారు కానీ అత్తయ్యలేవు సార్. అత్తయ్యలేదు. 2-3 సార్లు వేయండి కానీ రానెత్తలేరు. అత్తలేవు, కంచెల మొదటి నుంచి అత్తలేవు నీళ్ళు. మీకే ఇట్లా జరిగింది, ఇంకా మీ చుట్టుపక్కల రైతులకు ఇట్లా జరిగింది? అందరికి జరుగుతుంది. ఇప్పుడు నా కాడికి మొదలైతున్నాయి. పిల్లలు పొలం కాడికి వచ్చడానికి ధైర్యం వస్తలేదు. ఏమన్నా సాయం చేయండి. ఇక మీరు 2 ఎకరాల చేను కౌలు కొట్టి చేసి పెట్టుబడి అంతా మీద వారేస్తాం. ఎండిపోయిన పొలాలు చూసి మరి ఏదన్నా ఇస్తారా, పరిచయం చేస్తారా, లేకపోతే మనుషులు రైతు చచ్చిపోవడా బతుకుడా? ఈ పొలాలు మొత్తం ఎండిపోతున్నాయి, లేకపోతే